దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు మనము ధ్యానం చేసుకునబోతా ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ లేఖన భాగంలో ఉన్న సారాంశము మనందరికీ కూడా తెలుసు. మరి యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులను పంపివేసి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసుకుని వేకువజామునే ఆయన కూడా మరి ఆ యొక్క శిష్యులు ఎక్కడికైతే బయలుదేరి వెళ్తా ఉన్నారో ఆ స్థలానికి ఆయన వచ్చేటువంటి సమయంలో జరిగిన సంఘటన. వీరు దోణి ఎక్కి వారు ఏం చేస్తూ ఉన్నారట, అద్దరికి వెళ్ళమని యేసుక్రీస్తు వారు వారిని బలవంతం చేశాడు. దానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి. మనము ఆ యొక్క లేఖన భాగమును బాగా ధ్యానం చేస్తే, ఆ యొక్క సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి మరలా ఎప్పుడు వస్తున్నాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఆయన వచ్చేటువంటి సమయాన్ని కనుక మనం చూస్తే 25వ వచనములు అంటున్నారు, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. అంటే రాత్రికాలం అంతయు కూడా ఆయన ప్రార్థనలో గడిపి 4వ జామున వేకువజామున తెల్లవారుచుండగా ఆయన తన యొక్క శిష్యులను కలుసుకోవడానికి ఆయన వస్తున్నట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన యొక్క పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నది అని అంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా ఆయన ఏది కూడా చేయలేదు. ఆయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనను మనకు మాదిరిగా ఆయన ఉంచినాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనంటే, తన తండ్రితో చక్కని సన్నిహితంగా ఉంటారని. ఈయన ప్రార్థన తన తండ్రి విని తన ప్రార్థనకు ఆయన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడని, తనతో మాట్లాడతాడని ఏకాంతముగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా ఏకాంత ప్రార్థనలు మనము అలవాటు చేసుకోవాలి. మనము కుటుంబ ప్రార్థనల వరకు మాత్రమే పరిమితం అయిపోయాం. మేము కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నామండి, మంచిదే, అది తప్పేమీ కాదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే అనేక మార్లు ఆయన ఏకాంత ప్రార్థన చేసుకున్నట్లే మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన విజయశీలుడు అని చెప్పడానికి మనకు సందేహమే లేదు. కారణం ప్రార్థనే. ఈరోజు మనము ఆ యొక్క ప్రార్థన అనుభవము కలిగిన వారిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు వారిని బలవంతం చేసినప్పుడు వారు ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలియదు. వారు ఒక మాట అనొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా మీరు కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోండి, మేమందరం ఎక్కుండి ప్రార్థన చేస్తాము అని ఉండొచ్చు కదా. మరి ఎందుకనలేదో నాకైతే తెలియదు. వారు ఆ ప్రార్థన అనుభవం లేకే తర్వాత జరిగిన సంఘటనలో వారు ప్రమాదంలో పడ్డారని ఈ లేఖనం చదువుతూ ఉన్నప్పుడు నాకు కొంత మట్టుకు అర్థమైంది. ప్రభువా మీరు కొంచెం వెదరికి వెళ్ళిపోండి, మీరు అక్కడెక్కడో ఏకాంతంగా చేసుకోండి, మేము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద కూర్చొని మేము కూడా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాము, అప్పుడు అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఉండొచ్చు కదా అక్కడ. కానీ వారు ఎందుకు చెప్పలేదు నాకైతే తెలియదు. కానీ నాకు అనిపిస్తూ ఉంది,
ఆ తర్వాత సంఘటనలో పేతురు గారు మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రార్థన లేకనే అని నాకు అనిపిస్తూ ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానం చేయండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క వారి వద్దకు ఆయన నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు సముద్రం మీద వాళ్ళు కొంచెం తొందరపడ్డారు. వారు ఏం చేశారండి? తొందరపడ్డారు. భూతమని చెప్పుకుని వారు ఏం చేశారట? భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారితో చెప్పారు, మీరు భయపడకండి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే భయపడకుడి. ఈరోజు ఎందుకు మనం భయపడుతున్నాం అంటే ఒకే కారణం చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే ప్రార్థన లేకే మనం భయపడుతున్నాం, అంతే. ఈరోజు క్రైస్తవులుగా ఆయనను వెంబడిస్తున్న వారుగా ఈ యొక్క వాక్యమును మనము ప్రాక్టీస్ చేస్తున్న వారముగా ఎందుకు నీవు భయపడ్డావు? ఎందుకు ఈరోజు మనం భయపడుతున్నాం? ఆ రోజు ఎందుకు వారు భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది అనే ఆలోచన చేస్తే వారిలో లేనిది ఏమిటయ్యానంటే ప్రార్థన అనుభవం. అంతవరకు వారికి ప్రార్థన లేదో ఉందండి. వారు ప్రార్థన చేయగలరు, స్వస్థత చేయగలరు, ఎన్నో అద్భుతాలు చూసిన వారు, యేసుక్రీస్తు వారితో చక్కని సహవాసం కలిగి ఉన్నవారు. కానీ మరి వారు భూతమని ఎందుకు భయపడ్డారు? ఈరోజు చాలా మందికి అదే భయం. సాయంత్రం బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకు? దెయ్యాల భయం, అంతే కదండి. అవి ఉన్నావా లేదో సెకండరీ, కానీ బయటికి వెళ్ళడానికి దెయ్యాల భయం. చాలామంది ఇంట్లో పడుకున్నప్పుడు తలుపులన్నీ కూడా వేసేసుకుంటారు. ఎందుకు చెప్పండి? దొంగలు వస్తారని భయం కొంచెం అయితే, కిటికీలోంచి ఎవరో చూస్తున్నారని భయం అయితే, దెయ్యాలు వచ్చేస్తారనే భయం. ఎందుకు ఈ భయం మనకు కలుగుతుంది ఈరోజు? మరి మీరు ప్రార్థనా పరులు కాదా? ఓ ఎస్, అద్భుతంగా మీరు ప్రార్థన చేయగలుగుతారు. మీకు వాక్యం తెలియదా? చాలా అద్భుతంగా వాక్యం తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు క్రిస్టియానిటీని. కానీ మనకి ఇంకా భయం 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 భయం. ఈ భయపడేది ఎవరయ్యానంటే ఈ క్రైస్తవులే. వారు కూడా అంతే ప్రియమైన వాళ్ళరా. వారు తొందరపడ్డారట. ఎందుకు తొందరపాటు నీలో కలిగింది? ఎందుకు నువ్వు భయపడ్డావు? ఎందుకు నువ్వు భూతం అంటున్నావు? అసలు ఆలోచనకి ఎందుకు వచ్చింది? ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చాలా మంది దెయ్యాలకే కాదండి, చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడిపోతున్నారు. అంటే నీవు నమ్మినటువంటి దేవుని కంటే సమస్య గొప్పదా? కాదు కదా. నీవు విశ్వసించిన విశ్వాసం కంటే నీకు కలిగిన శ్రమ లేక బాధ అవేమన్నా పెద్దవా? కాదు కదా. వీటన్నిటికీ పైవాడు ఆయనే కదా. మరి ఆయనను మనం కలిగి ఉండి కూడా ఎందుకు నీవు నేను భయపడుతున్నాం అనంటే ఎక్కడో మనలో ఇంకా అవిశ్వాసము, అల్ప విశ్వాసము ఉన్నదనే ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని సంగమా, చూడండి, వారు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేంట్లో ప్రయాణం చేస్తున్నారండి? ధోనిలో వారు ప్రయాణం చేస్తున్నారు. ఈ ధోని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే సంగమునకు సాదృశ్యంగా ఉంది. అలాగే మన కుటుంబములకు కూడా సాదృశ్యంగా ఉంది. సంగమునకు సాదృశ్యముగా ఉంది, అలాగే మన యొక్క కుటుంబములకు కూడా ఈ యొక్క ధోని ఎలా ఉంది చెప్పండి? సాదృశ్యముగా ఉంది. సముద్రము దేనికి సాదృశ్యముగా ఉంది అని అంటే లోకమునకు సాదృశ్యముగా ఉంది. ఈ లోకం అనే సముద్రములో ఈ యొక్క సంఘం అనేటువంటి ధోని లేకపోతే కుటుంబం అనేటువంటి ధోని ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏమి వచ్చినాయట? అక్కడ అలలు కదండి. ఏమొచ్చినాయి? అక్కడ మనం చూస్తే అలలు వచ్చినట్లు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడచుండెను. ఏది? ఈ యొక్క ధోని. అలలు దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే శ్రమలకు సాదృశ్యముగా ఉన్నాయి. చూడండి, ఈ సంఘం అనే ధోని లేక కుటుంబం అనే ధోని లోకం అనే సంద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనేటువంటి యొక్క అలలు మన పైన కొడతా ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతూ ఉంటుంది చెప్పండి? భయం కలుగుతూ ఉంటుంది.
ఏమైపోతుందో, ఈ నావ, ఈ కుటుంబం అనేటువంటి నావ, సంఘం అనేటువంటి నావ యొక్క అలల వలన మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందేమో అనేటువంటి తొందరపాటు మనలో వస్తుంది. ఈ సంఘము ఆయనది, ఈ కుటుంబము కూడా ఆయనదే. మరి ఎందుకు తొందరపాటు వస్తుంది అని అంటే, నీ సంఘములో కావచ్చు, నీ యొక్క కుటుంబం అనేటువంటి దేవునిలో కావచ్చు, యేసుక్రీస్తు వారికి స్థానం లేదని చెప్పుకోవాలి. నువ్వు భయపడుతున్నావు, నువ్వు బెదిరిపోతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు, అలసిపోతున్నావు, సొమ్మసిల్లిపోతున్నావు అని అంటే అర్థం ఏమిటంటే, ఇంకా నీ యొక్క కుటుంబం అనేటువంటి దేవునిలో ఆయనకు చోటు ఇవ్వలేదు, లేక నీ కుటుంబంలో ఎక్కడో అవిశ్వాసం, లేక అల్ప విశ్వాసం. సంఘంలో కూడా అంతే, అల్ప విశ్వాసుల సంఖ్య ఎక్కువ ఉన్నా, అవిశ్వాసుల సంఖ్య ఎక్కువ ఉన్నా సరే కానీ ఆ యొక్క సంఘము భయపడుతుంది, సంఘము ఆధ్యాత్మిక అభివృద్ధిలో కృంగిపోతుంది. కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, ఈ యొక్క అల్ప విశ్వాసము, అవిశ్వాసము. ఈరోజు మనము శ్రమలు చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నుండి అయినా నిన్ను తప్పించగలడు, రక్షించగలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నప్పుడు చిన్ని చిన్ని అలలకు, తుఫాన్లకు, గాలి వానలకు నీవు భయపడిపోతే ఎలాగా? వాటి నుంచి ఆయన తప్పించలేడా, నిన్ను రక్షించలేడా? ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా అదే ప్రియమైన దేవుని సంగమా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడినప్పుడు మీరు భయపడకండి నేనైన వారితో చెప్పినప్పుడు పేతురు గారు చక్కగా స్పందించారు. 28వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. చాలా మంచి మాట. నీవే అయితే చాలా మంచిది, సంతోషం, అలా భయం పోయింది. అయితే నేల మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని సంగమా, మేమందరం నడిచి రావడానికి సెలవు ఇమ్మని అడగచ్చు కదండి పేతురు గారు. నాకు అనేటువంటి మాటను ఆయన అక్కడ ప్రస్తావన చేశాడు. నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ప్రభువా నీవే అయితే మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా నడుస్తాం, మేము కూడా నీ యొద్దకు వస్తాం అని అనొచ్చు కదా, నాకు మాత్రమే సెలవిమ్మన్నాడు. ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో కొంచెం వ్యక్తిగతం అనేటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. నేను కనపరుచుకోవాలి, నేను ఉండాలి, నేను నడవాలి, నేను చెయ్యాలి. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఆ ధోనిలో అందరూ ఉన్నారు, శిష్యులు అందరూ ఉన్నారు కదా, ఆయన ఒక్కడే లేడు కదండి. సంఘంలో అనేక మంది ఉన్నారు, కుటుంబంలో నువ్వు ఒక్కడే లేవు కదా, అనేక మంది ఉన్నాం. మరి మేము అని అడగవలసినటువంటి పరిస్థితి పోయి నేను లేకపోతే నాకు అని నువ్వు ఎందుకు అడగాలి? అంటే నువ్వు నిరూపించుకోవడానికేనా? ఈరోజు నీవు సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ప్రియమైన దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, నేను అనేటువంటి మాట మనము తీసివేయాలి. నాకు అనేటువంటిది కూడా సంఘములో, కుటుంబములో దానికి చోటు లేదు. మేము లేక మనము అనేటువంటి మాట రావాలి. కానీ ఈయన అంటున్నాడు నాకు సెలవిమ్మని ఆయన్ను అడిగాడట. చూడండి, యేసుక్రీస్తు వారు అన్నారు, వెంటనే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పేతురు నీళ్ల మీద నడవడానికి 3 కారణాలు. పేతురు గారు నీళ్ల మీద నడవడానికి ఎన్ని కారణాలండి? 3 కారణాలు. నెంబర్ 1, ఆయన దేవుని మాటను నమ్మాడు కదండి. ఆయన రమ్మనగానే, ఆ మాట 29వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. గాని అనేది చాలా ప్రమాదం అండి. కానీ ఈ 2 చాలా ప్రమాదకరమైన మాటలు. ఆయన నీళ్ళ మీద నడవడానికి కారణం, మొదటి కారణం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు. ఈరోజు మనము యొక్క సంఘము కానీ కుటుంబము కానీ మనము దేవునితో నడవడానికి మూల కారణం ఏమిటయ్యా అంటే నీవు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి,
నీ కుటుంబము సాఫీగా సాగాలి అనంటే, నీ కుటుంబము చక్కగా దేవునిలో మంచి సహవాసం కలిగి ఉండాలి అనంటే ఖచ్చితంగా దేవుని మాటను నువ్వు నమ్మాలి. దేవుని యొక్క మాట మీద నీవు విశ్వాసము ఉంచాలి. అప్పుడు నువ్వు దేనినైనా జయించగలవు, దేని మీద నుంచి నడిచి వెళ్ళగలవు. అలాగే సంఘ విషయంలో కూడా అంతే. సంఘం అంతయు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యొక్క మాటను నమ్మాలి. ఆ మాటను నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడే సంఘము ఐక్యతతో, సంఘము సమాధానముతో, సంఘము శాంతితో, నెమ్మదితో, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, 3వ అధ్యాయం 5వ వచనములో ఈ మాటను తెలియజేస్తున్నారు. ఆయన మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. అది ఈరోజు పేతురు గారు ఆ యొక్క నేల మీద నడవడానికి సామర్థ్యం ఆయనది కాదు. ఆయన ఏమి సామర్థ్యము కలిగిన వాడేమీ కాదు, ఆయనలో ఆ సమర్థత లేదు. మరి సామర్థ్యం ఎవరిది అని అంటే దేవుని వలనే మనకు కలిగింది. ఈ రోజు నువ్వు నీ కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నావంటే అది నీ సామర్థ్యము కాదు, నీ సమర్థత అంతకంటే కాదు. అది దేవుని యొక్క సామర్థ్యం. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన, దేవునికి ఇచ్చిన ఉద్దేశములు, దేవునికి ఇచ్చిన ప్రణాళికలు అవన్నీ కూడా దేవుని వల్ల కలిగినవి. కాబట్టే ఈరోజు నువ్వు సంఘమునైనా కుటుంబానైనా నీవు ముందుకు నడిపించుకోగలుగుతున్నావు అని అంటే, ప్రియమైన దేవుని సంఘమా, మనము సమర్థులమని కాదు, మన యొక్క సామర్థ్యము దేవుని వల్లనే. ఇప్పుడు పేతురు గారు ఆయన నడవడానికి కారణం ఏమిటంటే ఆయన సామర్థ్యం ఏమీ కాదు. పేతురు నడిస్తే ఎప్పుడో మునిగిపోను, పేతురు గారుగా నడిస్తే ఎప్పుడో మునిగిపోను. ఈరోజు కుటుంబాల్లో కూడా మన యొక్క సొంత నిర్ణయాలు మనం తీసుకుంటే, మన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకుంటే మన కుటుంబాలు కూడా ప్రియమైన వాళ్ళరా అవి విచ్ఛిన్నమైపోతాయి. దేవుని చిత్తానికి, దేవుని యొక్క అధికారమునకు, దేవుని యొక్క ఉద్దేశమునకు, దేవుని యొక్క సామర్థ్యము పైన మనం ముందుకు వెళ్ళాలి. కానీ సంఘమైన, కుటుంబమైన, మన యొక్క వ్యక్తిగత నిర్ణయాల చొప్పున మనము నడిపిస్తే గనుక ఏదైనా కొలాప్స్ అయిపోతుంది. ఇది మీరు దృష్టించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సామర్థ్యం నాది కాదు, నిజమే. పేతురు నడవడానికి ఆయన ఏమీ సమర్థులేమీ కాదు. ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యత ఎవరంటే దేవుని వలన కలిగినది అన్నాడు. 2వ కారణం ఏమిటయ్యా అంటే ఆయన దేవుని వైపు చూస్తూ నడుస్తున్నాడండి. ఆయన ఎలా నడుస్తున్నాడండి? ఆయన వైపు చూస్తూ నడిచాడు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇవి నీళ్ళనే సంగతి ఆయనకు తెలుసు, సముద్రం అనే సంగతి ఆయనకు తెలుసు, సముద్రపు లోతు అంతా కూడా పేతురు గారికి బాగా తెలుసు. అయితే ఆయన వైపు చూస్తూ నడిచాడు. ఈరోజు మనం ఆయన వైపు చూస్తూ ఎవరైతే నడుస్తారో వారి యొక్క జీవితాలు గమ్యానికి చేరతాయి. ఆయన వైపు చూస్తూ మన యొక్క విశ్వాస జీవితం మనం ఏం చేయాలి చెప్పండి? కొనసాగించుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడి వైపు చూస్తూ ఏం చేయాలట? మీరు ప్రయాణం చేయాలట, మీరు నడవాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడి వైపు చూచుచూ మన ఎదుట వంచబడిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మాట మనం చూస్తున్నాం. పందెములో ఓపికతో పరిగెత్తడము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వారి వైపు చూడాలి. నీ చూపంతా కూడా ఆయన వైపే, పైన వాటి వైపే నువ్వు చూడాలి. ఆ యొక్క సింహాసనం పైన కూర్చున్న వాని వైపే నువ్వు చూడాలి. అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుని వైపే నువ్వు చూడాలి. సామర్థ్యం కలిగిన వాని వైపే నువ్వు చూడాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ఆయన వైపు చూసి నడిస్తే నువ్వు క్షేమముగా, నువ్వు భద్రముగా నడవగలుగుతావు. నీ గమ్యస్థానానికి నువ్వు చేరగలుగుతావు. ఆ యొక్క పందెములో నీవు ఓపికతో పరిగెడితే
ఖచ్చితంగా నీ కొరకు నా కొరకు వంచినటువంటి ప్రతి బహుమానాన్ని నేను కూడా పొందుకుంటామని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. మొదటి కారణము దేవుని మాటను నమ్మాడు కాబట్టి ఆయన నడవగలిగాడు. రెండవది ఆయన వైపు చూస్తూ నడుస్తున్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని యొద్దకే వెళుతున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నామండి మనము? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడట? దేవుని యొద్దకే వెళ్తున్నాడట. ఆయన మాట పైన విశ్వాసం ఉంచాడు, అలాగే ఆయన వైపే చూస్తున్నాడు. అలాగనే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడట? ఆయన యొద్దకే కదా వెళ్తున్నాడు ఆయన. ఈరోజు నీవు ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయన వైపు చూస్తున్నటువంటి నీవు, నా ప్రయాణము ఆయన యొద్దకేనా మరి ఎక్కడికైనా? ఈరోజు ఆయన యొద్దకు మనము వెళ్ళినంతసేపు, ఆయన వైపు చూసినంతసేపు మనము క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని మనము చేయగలుగుతాము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తుపై దృష్టించి ఆయన్నే నమ్ముకున్నంత కాలము, అలాగే ఆయన చెప్పినట్లుగా మనం చేసినంత కాలము మనం సురక్షితంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుటుంబమా, ఈరోజు నీవు ఎందుకు భయపడుతున్నావు? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదా? నీవు దేవుని వైపు చూస్తా లేదా? నీవు ఆయన యొద్దకే నీ యొక్క విశ్వాస యాత్రను చేయడం లేదా? ఎందుకు నీలో భయం? ఎందుకు నీలో అసంతృప్తి? ఎందుకు నీలో అలజడి? ఎందుకు నీలో తొందరపాటు అని ఈరోజు దేవుడు మన అందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కనుక నీవు ఉంటే, పేతురు గారు నడవడానికి కారణాల్లో 3 కారణాలు ఏంటంటే, దేవుని మాట మీద నమ్మిక ఉంచాడు, ఆయన వైపు చూస్తున్నాడు, ఆయన యొద్దకి ఆయన వెళ్తా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క ప్రయాణం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన యొక్క వ్యక్తిగత ప్రయాణము, కుటుంబ ప్రయాణము, మన సంఘ ప్రయాణము, ఆయన యొద్దకైనా మన ప్రయాణము, గురు యొద్దకైనా మన ప్రయాణము, ఆయన సింహాసనం యొద్దకైనా మన ప్రయాణము, ఆయన రాజ్యములకైనా మన ప్రయాణము, ఎక్కడికి ఈరోజు నా ప్రయాణము? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనమేమిటో, మన ప్రయాణం ఏమిటో, మన యొక్క విశ్వాసం ఏమిటో, మనం ఎవరిని చూస్తున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థమవుతుందని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇది పేతురు గారి యొక్క సామర్థ్యం అయితే కాదు, కానీ ఇది కేవలము దేవుని యొక్క సామర్థ్యము. దేవుడే నడిపించాడు. చూడండి, ఎవరు నడిపించారంటే ఆయనే నడిపించాడు. రోమిలికి రాసిన పత్రికలో 14వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయం 4వ వచనములో, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతను నిలిచి ఇండుటైనను పడి ఇండుటైనను అతని సొంత యజమాని పనియే. అతను నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఈరోజు నన్ను నిలవబెట్టడానికి ఎవరు శక్తి కలిగిన వాడు చెప్పండి? ప్రభువే శక్తి కలిగిన వాడు. ఈరోజు నీ కుటుంబాన్ని నిలవబెట్టడానికి శక్తి కలిగిన వాడు ఆయనే. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనము మన కుటుంబాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాం, మన కుటుంబాలు కట్టే ప్రయత్నాలు మనం చేస్తున్నాం, మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు కుటుంబాల్లో సమస్యలు కారణం ఏమిటంటే, మనం ప్రభువుకు అప్పగించడం లేదు, ఆయన పైన మనం ఆనుకోవడం లేదు, ఆయన నమ్ముకోవడం లేదు, ఆయన వైపు చూడడం లేదు, ఆయన ఎద్దకు మనం రావడం లేదు. ఎందుకనంటే నిన్ను నిలవబెట్టడానికి శక్తిమంతుడు ఎవరంటే ప్రభువారే. ఎవరు కూడా మన కుటుంబాన్ని నిలవబెట్టలేరండి. ఈరోజు సంఘం నిలవబడాలి అని అంటే శక్తిమంతుడు ఆయనే. మనుషులు అనుకుంటారు, అయ్యో మేము సంఘాన్ని ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనుకుంటాం. కాదు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు సంఘాలు మనం ఎవ్వరూ కూడా నిలబెట్టలేము. దాన్ని నిలవబెట్టగలిగిన శక్తిమంతుడు ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అన్న విషయాన్ని ప్రేమపూర్వకముగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరొక మాట నేను మీకు చూపించిన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. 7వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు ప్రభువే శక్తిమంతుడు మనం నిలవబెట్టడానికి, మనం నడిపించడానికి, అలాగే సంపూర్ణంగా రక్షించడానికి కూడా ఆయనే ఎవరటండి? శక్తిమంతుడు.
ఆయనే శక్తిమంతుడు. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న మాట అదే ప్రియమైన వర్లారా. సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను రక్షించలేరండి, ఎవరు నిన్ను నిలవబెట్టలేరండి, ఎవరో మనల్ని స్థిరపరచలేరండి, ఎవరో మనల్ని క్షేమాభివృద్ధిలోకి తీసుకొని రాలేరండి. ఎవరు మనల్ని క్షేమాభివృద్ధిలోకి తీసుకొస్తారంటే ప్రభువారు మాత్రమే. ఆయనే మనల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడు. ఆయన మనలను సంపూర్ణంగా రక్షించడానికి అయినా శక్తిమంతుడై ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన నిరంతరము మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు ఉండి నీ పక్షమున నా పక్షమున ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యమునకు వచ్చేవారు పక్షమున ఆయన విజ్ఞాపనం చేస్తూ అక్కడికి వచ్చేవారందరినీ సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అన్న విషయము చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఇది ఎవరి సామర్థ్యము కాదు, పేతురు గారి సామర్థ్యం అంతకంటే కాదు. ఈరోజు ఇది నా సామర్థ్యం కాదు, ఇది మీ సామర్థ్యం అంతకంటే కాదు. ఈరోజు మన కుటుంబాలైనా మనల్నైనా మన సంఘాలైనా ఆయన నిలబెట్టడానికి ఆయనే శక్తిమంతుడు. ఆయనే నిలబెడతా ఉన్నాడు. ఆయనే మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు, నీవు ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు, నీవు ఆయన యొద్దకే నీవు వెళతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిలబెడతాడు, రక్షిస్తాడు. నువ్వు ఆయన చూడకపోతే, ఆయన ఎందుకు నువ్వు రాకపోతే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే ఆయన నిన్ను ఎందుకు రక్షించాలి? ఆయన చక్కగా నీకు అన్ని ఏర్పాటు చేసి నువ్వు నా ఎందుకు విశ్వాసం ఉంచన్నాడు, నా ఎద్దుకు రమ్మన్నాడు, నన్నే చూడమన్నాడు. ఇన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చే ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నువ్వెందుకు నువ్వు వాటిని అనుసరించలేకపోతున్నావు? ఆయన ఏమి నియమ నిబంధనలు పెట్టలేదు, కఠినమైన భారమైనటువంటి ఆజ్ఞలు మన మీద పెట్టలేదు. నా ఎందుకు విశ్వాసం ఉంచు, నా వైపే చూడు, నా ఎద్దుకు రా. అప్పుడు ఖచ్చితంగా నేను నిలబడడానికి నేను శక్తిమంతుడు నీకు తెలుస్తుంది. నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు నీకు అర్థమవుతుంది. మరి ఎందుకు మనం ఈరోజు ఆయన ఎద్దుకు రాకపోతున్నాం? కారణం ఏంటంటే మనకు తెలుసు ప్రియమైన వారులారా, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంటది కదా, దేమ ఇహలోకమును స్నేహించి వారందరిని కూడా విడిచిపెట్టిపోయాడట. ఈరోజు మనము దేవుని ఎందుకు రాలేకపోతున్నాం, ఆయన వైపు ఎందుకు చూడలేకపోతున్నాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం అంటే ఇహలోకమును మనం స్నేహిస్తూ ఉన్నాం. లోకమును మనం స్నేహం చేస్తున్నాం. లోకంతో, లోక ఆశలతో, లోక తలంపులతో, లోక ఉద్దేశములతో, లోక మర్యాదలతో, లోక క్రియలతో మనము ఎప్పుడైతే స్నేహం చేస్తామో మనము దేవునిలో ఉన్నటువంటి మన యొక్క స్థానాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అయితే ప్రియమైన దేవుని సంగమా, కొంతవరకు బాగానే నడవగలిగినాడు, కానీ తర్వాత పేతురు ఏం చేశాడు చెప్పండి? మునిగిపోసాగాడన్న విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, పేతురు మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏం చూశాడు? అలలు చూశాడు కదండి, అలలు చూశాడు. అలలు అలాగే సముద్రాన్ని చూశాడు. సముద్రం దేనికి సాదృశ్యం అనుకున్నాం? లోకానికి సాదృశ్యం అనుకున్నాం. అలలు దేనికి సాదృశ్యం అనుకున్నాం? శ్రమలకు సాదృశ్యం అనుకున్నాం. ఈయన చక్కగా బాగానే నడిచాడు కొంతవరకు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు, ఆయన వైపే చూస్తున్నాడు, ఆయన ఎద్దుకే నడుస్తున్నాడు. ఇక్కడ వరకు చాలా క్లియర్ కట్గా ఉంది. కానీ వెంటనే ఎందుకో ఆయన మునిగిపోసాగాడు. ఎందుకు ఆయన మునిగిపోతున్నాడు? దానికి ఒక కారణం, ఒకే ఒక కారణం ఏమిటంటే ఆయన సముద్రమును చూస్తున్నాడు, అంటే లోకమును చూస్తా ఉన్నాడు. సముద్రము లోకములకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈ రోజు నువ్వు కుటుంబం అనేటువంటి దూరంలో ప్రయాణం చేస్తూ, సంఘం అనే దూరంలో నువ్వు ప్రయాణం చేస్తూ, నువ్వు లోకం వైపు ఎందుకు నువ్వు చూడాలి? సముద్రం వైపు నువ్వు ఎందుకు చూడాలి? అలాగే శ్రమల వైపు అనగా అలల వైపు నువ్వు ఎందుకు చూడాలి? ఇక్కడ పేతురు అదే చేస్తాడు. ప్రియమైన వారులారా, బాగానే నడిచాడు, కానీ సడన్ గా ఆయన లోకమును చూస్తా ఉన్నాడు, సముద్రాన్ని చూస్తున్నాడు. అమ్మో, నేనేనా ఈ సముద్రం మీద నేను నడవగలుగుతున్నానా? ఎంత పెద్ద సముద్రము, ఎంత లోతైన సముద్రము, అమ్మో అనుకున్నాడు. ఒక ప్రక్క శ్రమలు, చిన్న చిన్న అలలు పడతా ఉన్నాయి. ఆ తాగుతా ఉన్నప్పుడు అమ్మో ఈ అల నన్ను తాగుతుంది, ఈ అల నన్ను తాగుతుందని ఆయన క్రిందకు చూడసాగాడు. అంటే లోకం వైపు చూడసాగాడు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ధోనిలో నుంచి నువ్వు లోకం వైపు చూస్తావో, ఎప్పుడైతే ఈ శ్రమ వైపు నువ్వు చూస్తావో, నీ ధోని ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు మునిగిపోవడం ప్రారంభిస్తా ఉంది. దానికి కారణం ఏమిటో తెలుసా? లోకములో మనం చూస్తే చాలా విషయాలు మనం చూడగలుగుతాం. ఒక్క విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఈ లోకములో ధనాపేక్ష ఉంది. ఏముందండి? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం చూస్తే ధనాపేక్ష ఉంది, అది చాలా ప్రమాదకరమైనది. అటువైపు మనము చూడొద్దు, ఆ యొక్క ధనాపేక్ష కలిగి మనము ఉండొద్దు. ఉంటే గనుక ఖచ్చితంగా మనం లోకంలోకి లాగేస్తుంది, మనం మునిగిపోసాగుతాము. అలాగే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం దేమాని, ఇహలోకమును స్నేహించి. ఏముంది ఇహలోకంలో? విచ్చలవిడితనం ఉందండి, విచ్చలవిడితనం ఉంది. హాయిగా తిరగచ్చు, నచ్చినట్టు బ్రతకచ్చు, సినిమాలు చూడొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, అలాగే మద్యాన్ని సేవించవచ్చు, మనకు నచ్చిన లైఫ్ని మనం జీవించవచ్చు. అందులో అడిగేవారు ఎవరో ఉండరు. కాబట్టి దేమ ఇహలోకమును స్నేహించారు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. ప్రియమైన వారులారా, పరిశుద్ధుల సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మరి ముఖ్యముగా దేవుడిలో స్థానాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఈరోజు ఇహలోకమును మనం స్నేహిస్తే, అలాగే ధనాపేక్షను మనము ఆహ్వానిస్తే ఖచ్చితంగా మన యొక్క కుటుంబమే కావచ్చు, లేక సంఘము కూడా కావచ్చు, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క సంఘం అనేదోనే, కుటుంబం అనేటువంటి దోనే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, సిగ్గుపడవలసిన సంగతులకు అతిశయపడతారంటే ఈ లోకంలో జీవిస్తున్న వారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో మాట ఉంటుంది. మనం సిగ్గుపడవలసిన వాటికి వారు ఏం చేస్తున్నారట? అతిశయపడుతున్నారట. అవమానం పొందవలసినటువంటి, అయ్యో ఈ నేను చేసిన పని తప్పు, ఇది అవమానకరం అని సిగ్గుపడవలసింది పోయి ఆ పనులను బట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు అతిశయపడతా ఉన్నారు. అలా అతిశయపడితే ఈరోజు మన కుటుంబాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఏ విషయంలో అతిశయపడుతున్నావు? నువ్వు ప్రభువును అతిశయించు. నువ్వు చేసిన చెడ్డ పనులు, ఆ పనికిరాని పనికిమాల పనులు చేసి అవేవో గొప్ప పనులను ఫీల్ అయిపోయి వాటిని బట్టి మనం అతిశయపడతా ఉంటాం. దేవునికి వేరుగా, దేవుని సంఘానికి వేరుగా, దేవుని వాక్యమునికి వేరుగా క్రియలన్నీ చేస్తూ వాటిని బట్టి మనం అతిశయపడతా ఉంటున్నాం. వాటిని బట్టి మనం సిగ్గుపడాలి. అయ్యో నేను దేవుని ఎదుట, నేను దేవుని సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, నేను వాక్యం ఎదుట నేను సిగ్గుపడవలసిన వాడినే, నేను తప్పు చేశానే, దేవుని విడిచిపెట్టానే, లోకాశల వైపు వెళ్ళానే, లోకమును స్నేహించానే, ధనాపేక్షను కోరుకున్నానే అని సిగ్గుపడవలసింది పోయి అదేమి తప్పు కాదు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి మనం అతిశయపడతా ఉన్నాం. ఇవన్నీ మనలో ఉంటే ఈరోజు అది కుటుంబము కావచ్చు, సంఘము కావచ్చు, ఏదైనా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక తెలియజేస్తూ ఉంది. ఆయన గాలి వైపు చూశాడు కదండి, రెండవదిగా సందేహించాడు, మూడవదిగా అల్ప విశ్వాసంతో ఉన్నాడు పేతురు. ఈ 3 మెయిన్ కారణాలు. లోకం వైపు చూడడానికి ఇది సంఘానికి లేక కుటుంబానికి అవసరం, కానీ అక్కడ పేతురు గారి యొక్క పరిస్థితి ఏంటంటే, నెంబర్ 1 ఆయన గాలి వైపు చూసినట్లుగా ఉంది. అలాగే సందేహించారు, మూడవది అల్ప విశ్వాసంతో ఉన్నాడు. ప్రవ్వా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించవా అన్నాడు. ఎందుకు మునిగిపోయా? నువ్వు సగం దూరం బాగా నడిచావు కదా, ఆయన వైపు చూస్తున్నావు కదా, ఆయన ఎదుగు వస్తున్నావు కదా, నువ్వెందుకు మునిగిపోవలసి వచ్చిందయ్యా అంటే నీ చుట్టూ ఉన్నటువంటి గాలిని చూసావు, ఈ లోకాన్ని చూసావు, ఈ శ్రమలు చూసావు, ఈ యొక్క చీకటిని చూసావు, నీవు భయపడ్డావు, సందేహం వచ్చింది. నేనైనా ఈ చీకట్లో, ఈ సముద్రం మీద, ఈ అలలపైన నడుస్తున్నానని అనుకున్నావు. చిన్న అల్ప విశ్వాసం మన జీవితంలో, మన హృదయంలోనికి వచ్చింది. వెంటనే మనము మునిగిపోసాగాం. ఒక మాట చెప్పిన ప్రియ దేవుని సంగమా, మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నిన్ను నన్ను ఎక్కడికైనా నడిపిస్తాడు. కానీ ఆ యొక్క ఆవగింజంత విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతే మనం మునిగిపోయేటువంటి ప్రమాదము ఉంది. ఈరోజు సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, మీరెవరైనా కావచ్చు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆయనని ఎక్కడికైనా సరే తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు. మరి నీలో నాలో విశ్వాసం ఉందా? మనకు తెలుసు యేసుక్రీస్తు దేవుడని తెలుసు, ఆయన మన పాపాల నిమిత్తమే చనిపోయాడని తెలుసు, చనిపోయి ఆయన తిరిగి లేచాడని తెలుసు, మరలా ఆయన వస్తాడని తెలుసు, వస్తే మనందరినీ తండ్రి అద్దకు తీసుకుని వెళ్తాడని తెలుసు, అక్కడ యుగ యుగములు దేవుణ్ణి ఆరాధిస్తామని తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఎక్కడో ఇంకా మనకు అల్ప విశ్వాసము, ఎక్కడో మనలో సందేహం కలిగి ఉన్నాం. ఇవి ఉంటే మనం ఏమైపోతాం చెప్పండి? మునిగిపోతాం. మనం దేవునికి దూరం అయిపోతాం. సహవాసానికి, ప్రార్థనకి, విశ్వాసానికి, పరిశుద్ధతకి, వాక్యానికి, వీటన్నిటికీ మనం దూరం చేసేది ఏమిటయ్యా అంటే అల్ప విశ్వాసము. ఈ యొక్క అల్ప విశ్వాసాన్ని మనం తీసేసుకుందాం. అప్పుడు మనలో భయం ఉండదు, అప్పుడు దైవం ఉండదు, ఏ భయం ఉండదు, ధైర్యంగా మనం ఉండగలుగుతాం. పేతురు ప్రియ దేవుని సంగమా, కొంతవరకు బాగానే చక్కగా నడవగలిగాడు, కానీ
మధ్యలో ఆయన మునిగిపోయాడు. కారణం, ఆయన గాలి వైపు చూశాడు, సందేహించాడు, అల్ప విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి మునిగిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. వెంటనే చేయి పెట్టి ఆ పేతురుని ఆయన ఏం చేశాడు చెప్పండి? లేవనెత్తాడు. అప్పుడు అన్నారు వారు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని ఆయన దేవుని ఏం చేశారట? స్తుతించినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ అల్ప విశ్వాసం రావచ్చు, రాదని నేను అన్నాను, కానీ ఇప్పుడైనా మనం తెలుసుకొని ప్రభువా నా అల్ప విశ్వాసాన్ని తీసివేయి, నాటువంటి ఆ యొక్క సందేహాన్ని తీసివేసే, ఈ లోక ధనాపేక్ష తీసే, ఈ లోక స్నేహాన్ని తీసే, నేను సిగ్గుపడవలసిన వాటి యందు నేను అతిశయపడుతున్నాను, నన్ను క్షమించి ప్రభువాని మరలాని ఆయన యొద్దకు వచ్చి మన యొక్క చెయ్యి ఆయనకు అందిస్తే ఆయన ఖచ్చితంగా మనం చేయబట్టుకుని ఆయన మనలను లేవనెత్తే దేవుడు. ఈరోజు కుటుంబమే కావచ్చు, సంఘమైనా కావచ్చు, ఎవరినైనా ఆయన లేవనెత్తి రక్షించగలిగిన సమర్థుడు. ఆయన నిలవబెట్టడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.